ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మార్చుకున్నాడు, పెట్రోల్ పెట్టుకున్నాడు, వీళ్ళు దగ్గర హాస్పిటల్కి వచ్చారు. ఎవరు చెప్పాలి వాస్తవాలు? మీరే చూడండి అట్లా. దాని యాక్టివ్ కూడా మీరు చెప్పండి. మీరు చెప్పినట్టు ఇస్తారా చూడండి. యాక్టివ్ ఈ పరిస్థితి ఎందుకు ఎవరు తీసుకొచ్చారు? డ్రెస్ మారింది, పిలిచారు, మమ్మల్ని కాసుగా అనుకోండి. అదే మీరు అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా, నాకన్నా కాదు తాను రావాలి చేసి మీ గవర్నమెంట్ దిక్కున్నాము అంటే ఈ సమయం ఇష్యూనే లేదు కదా. ఒక 100 మీటర్లు ముందుకెళ్ళంటే బాడీ సెక్యూరిటీ పోతుంది, పోలీసులు తానే ఉంటాయి. 100 మీటర్లు ముందుకెళ్ళంటే గొడవ లేదు కదా. మీరు వెళ్ళి నా ముందు మీరు దాన్ని వెళ్ళిపోయాడు కదా. నువ్వు అలా వెళ్ళిపోయి ఎవరు వస్తున్నా నేను వేరే దిగావు, వెళ్ళిపోయిన బాణులు పట్టుకొచ్చారు, వాళ్ళు కొట్టారు, వాడు బయటకి జరుగుతుంది కదా. వాళ్ళు చేసిన తప్పే, కారు మీద దాడి చేయాలనుకోవడం కూడా నువ్వు చదువు తప్పే. అది కూడా నాకు ఇష్టం, నా సంస్కృతి కాదు. కానీ మీరేం చేశారు? వాళ్ళు పట్టుకొచ్చారు, మీరు గవర్నమెంట్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ కాల్ జరిపారా? అంత పెద్ద నిరుద్యోగం జరిపోయింది, ప్రపంచంలో జరిగిపోతుంది, పైన పైన చేయాలి. వేరే మంచిది కాదు సార్. ఇప్పుడు మీరు ఇన్నో ఎక్కడైనా ఆ పిల్లలు కాలు బుల్లెట్ ఎక్కి, ఇంకో పిల్లలు కాలు బుల్లెట్ ఎక్కింది, ఇద్దరికి ఎక్కినాయి. ఆ పిల్లలు కాలు బుల్లెట్ తీస్తే ఒక చచ్చిపోతారంటారు. వాళ్ళు కాపాడితే వేరే వ్యాపారాలు పెట్టింటారు. ఆ తప్ప ఏ సంబంధం లేకుండా గవర్నమెంట్ కాలు పై కాళ్ళు కలుపులో 2 రోజులు మంచి మీద కలుగుతారు తప్ప మీరు గవర్నమెంట్ కలుతారా నాని గారు కలిసి నాకు అర్థం కాదు. డైరెక్ట్ మంచి మీద కలుతారు. పోతే పోయింది. నేను నా ముందు జరిగినప్పుడు నేను వెళ్ళిపోయాను కదా. నువ్వు కరెక్ట్ 100 మీటర్లు ముందుకు వెళ్ళి గొడవ లేదు కదా. నువ్వు ఎందుకు దిగాల్సి వచ్చింది? ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పారు. నువ్వు ఎస్పీ పాత ఎస్పీ గారు వాళ్ళు వద్దు, నీ బాగా ఎట్లాగో స్కూటీ పోతావు జనరల్ ఒక ఈరోజు ఒకరోజు నువ్వు బయటకు వెళ్ళొద్దు అని చెప్పాను. ఇప్పుడు మంచి మీద తప్పుగా మాట్లాడాలి. మీరు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? రోజుకి ఒక పరామర్శ ఇస్తున్నారు, రోజుకి జరిగిపోయింది అంటున్నారు, రోజుకి నాని మీద దాడి చేసి మేము రోజు విలన్లు చేస్తున్నాం. నేను నిజంగా విలన్లు అయితే ఆ మనస్తత్వం మాకుంటే 5 సంవత్సరాల్లో ఏ రోజైనా పడినాము కారణం చేసావో చెప్పండి మీరు. కానీ ఇది మీరు ఆలోచించండి. ఇది రావా కదా, ఇది నడదు కదా. చట్టం మారింది, ఫ్యూచర్ బట్టలు మారాయి, కట్లు వచ్చాయి, కాలు కట్లు వచ్చాయి. అదే నువ్వు బాగా నడుస్తున్నావు. ఒక్కసారి అది చూడ బాగా నడుస్తున్నాడు ముందరా, అది చూడ నడిచిపోతున్నాడా, అట్ట చూడండి. బాగా నడుస్తున్నాడా, గొడవ జరిగిందా మీరు చూసారు కదా. కొన్ని విషయాలు ఎందుకు వచ్చింది? ఉండరా చూడు 10వ తారీఖు దేశం కరబెట్టుకుని నడుస్తాను. చూడండి పెట్టుమా, కరబెట్టు పెట్టి చూపిస్తాను. పట్టాలి తారీఖు చూడు మైనా దిగి వస్తుంది చూడండి. అట్లా చూడండి. అట్లా అట్లా మీరు డెవలప్ అర్థంతో కరబెట్టాను. అర్థం ఎంత యాక్టివ్ ఉందో చూడండి. యాక్టివ్ నడుస్తుందా? మన పని అయితే చూడండి, మన కరబెట్టుకుని దగ్గర మధ్యలో చూడండి. అది చూడండి దాన్ని కరబెట్టుకోండి. జీవితాల్లో వచ్చి కరబెట్టుకుని దగ్గర అప్పుడు కరబెట్టుకుని అప్పుడు అయితే యాక్టివ్గా ఉంటాయి. పని మళ్ళీ కరబెట్టుకుంది. మీరు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి? నాకు మీరు చెప్తే మీకు నిజంగా చెప్తాను. తర్వాత జరిగాయి, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేశారు వీళ్ళు? మీకేం సంతోషంగా చూశారు. ఆ తర్వాత కొంత దారి జరిగిందని తను రెస్ట్ కొట్టి ఎంతమందిని ఎప్పుడు కొట్టారు చూడు, ఎంతమందిని కొట్టారు చూడు. వాడు ఇల్లు పాప సర్పంచ్ ఇల్లు, ఇల్లు మొత్తం క్లోజ్ చేశారు. బంగారం డబ్బు అన్ని కలిపి ఇంట్లో
చూడు ఇకొద్దే చూడు ఒక్కొక్కరు నెట కొడుతున్నారు చూడండి. అట్లా స్కోట్ దొరికింది అలా కొడుతున్నాడు చూడండి. తగలు పెట్టారు కూడా మొదలు పెట్టారు. ఆ పక్కన చూడు ఎంత ముందు కొడతారు చూడండి. దొరికిందో కొట్టారు దాంట్లో పోయి ఎంతో కొట్టారు. తను ఎంత కొట్టమని తను ఎంత కొట్టారు కొట్టమని అలా తిట్టాలు కొట్టారు. ఆటలు తీసుకెళ్ళి కొడతారు ఒక్కొక్కరు. అతను కొట్టారు కాదు. ఎంతమంది కొట్టారు. అలా చెప్తాడు అప్పుడు పొమ్మంటారు దారులు చేయమంటారు. నేను అందరూ పోయి దారులు చేయమంటారు. ఎట్టానికి తన దారులు చేయమంటారు. ఆ తర్వాత ఏం చేస్తాడు ఆ కాలేజ్ ప్రిన్సెస్ ఏం చేసింది, మేడం ప్రిన్సెస్ ఏం చేసింది. పోలీసులు తిప్పి మాట ఆడాలి వెళ్ళారు అన్ని మాట్లాడారు పోలీసులు. సీఎం కొడుతుంది తలంలో సీఎం కొడుతుంది. అతను ఏమని అడుగుతుంది ధర్మావంతులు ఏమని అడుగుతుంది. హాస్పిటల్ ఉన్న మా ఆపరేషన్ సార్ ఇది ఆ పిల్లడు చూద్దాం ఇంట్లో కొడుతుంది డాక్టర్ పట్టుకుంటున్నా కొడుతున్నాడు. ఎమర్జెన్సీ ఐసీయూలో ఉండాలి. ఆ పిల్లలు ఒక్కడే జరుగుతుంది. అప్పుడు ఎంతమంది కొట్టుకోవచ్చు హాస్పిటల్ పేషెంట్ పరిస్థితి. టీటీడీ సెక్యూరిటీ చెప్పినా ఆపలే. హాస్పిటల్లోకి కొట్టారు లోపల చూసుకోండి లోపల తలుపు లోపలికి కొట్టారు. ఎవరు సంభవం పేషెంట్ చూసాను ఐసీయూలో పోయి కొడతారా. కనబడదు
ఈరోజు నిజంగా కూడా నాకు ఒక వ్యక్తిని తప్పట్టాలను, ఒక వ్యక్తిని విమర్శించాలను నిజంగా కూడా నా ఉద్దేశం అయితే 100% కాదు. కానీ ఒక అవాస్తవము అనవసరంగా ప్రతిరోజు జనంలోకి వెళ్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది పిలిపించి ఈ సమయంలో. నేను మనసారా చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషిని తప్పుపట్టడమో విమర్శించడమో నా లక్ష్యం కాదు, నా ఆలోచన కాదు. కానీ తప్పనిసరి పరిస్థితి వాస్తవం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే చంద్రగిరికి ఉన్నటువంటి నియోజకవర్గం, ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్న నియోజకవర్గం, ప్రపంచానికంతా ఇక్కడేదో జరిగిపోతుంది, నువ్వు ఒక మెసేజ్ వెళ్ళడం మంచిది కాదు, ఆ మెసేజ్ వెళ్ళకూడదు, నిజంగా అంతగా ఏమీ ఇక్కడ జరగలేదు, మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని, చంద్రగిరిని, ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్ వెళుతుందేమో, వెళ్ళకుండా ఒక వాస్తవాన్ని చెప్పాలనే ప్రయత్నమే తప్ప మళ్ళా చెప్తున్నా ఒక విమర్శించాలనో తప్పుపట్టాలన్న ఆలోచన కాదు, నా లక్ష్యం అది కూడా కాదు. మీరు చెప్తున్నాం, మనస్ఫూర్తి చెప్తున్నా, చదువుకున్నాను. నేను సామాజిక శాస్త్రంలో మాస్టర్ చేసినవాడు, అదే సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినవాడు, న్యాయశాస్త్రంలో పట్టా పొందినవాడు. ఇంత చదువుకున్నోడిని నేను ముందాగా వ్యవహరించకపోతే కరెక్ట్ కూడా కాదని నాకు తెలుసు. ముందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అదే రకంగా గుండెల నిండా దైవభక్తి నింపుకున్న వాళ్ళని తప్పు చేయాలనో, తప్పుడు మార్గం ఎన్నుకోవాలనో నిజంగా నేను అనుకోను. నాకు కర్మ సిద్ధాంతం నమ్ముతా, పాపభీతి నమ్ముతా. ఒక మనిషిని నేను అనవసరంగా నిష్కారణంగా ఒక విమర్శ చేసినా కూడా అది భగవంతుడు శిక్షిస్తాడని నమ్మేవాడిని. ఒక మనిషిపై దాడుగా కాదు, ఇబ్బంది పెట్టడమే కాదు, అనవసరంగా ఒక మనిషిని కామెంట్ చేసినా కూడా భగవంతుడు శిక్షిస్తాడు, భగవంతుడు గమనిస్తుంటాడని బలంగా నమ్మేటటువంటి కర్మ సిద్ధాంతం నమ్మేది. నిజంగా కూడా చెప్తున్నా, మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ 5 సంవత్సరాలలో నన్ను ఎన్ని మాటలు ఉంటారో మీరే సాక్షి. ఎన్ని ఆరోపణలు చేస్తుంటారు, ఎన్ని విమర్శలు చేస్తుంటారు, ఎంత నిజంగా కూడా అంత అవమానకరంగా నన్ను మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజైనా ఒక్క మాట అయినా నేను విమర్శించుంటే తిరిగి మీరే సాక్షి. చెప్పండి, 12 రోజులు మాట్లాడమని చెప్పండి. నేను ఏ రోజు చిన్న విమర్శ కూడా ఎవరిని కూడా చేయలేను. అదే రకంగా నేను నిజంగా ఉందాగా ఉన్నానని చెప్పి మీ ద్వారా గర్వంగా చెప్తున్నా. చివరికి 6 రోజుల పాటు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే కూడా కాన్ఫరెన్స్లోకి ఎంత గౌరవంగా వచ్చాడు, ఎండింగ్ 6 రోజు కూడా అంత గౌరవంగా బయటకు వెళ్ళేలాగా ఉందాగా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యవహరించాలి తప్ప ఎప్పుడు చిన్న ఒక కామెంట్ కూడా తన పైన చేయాలి అవాంతరం కాదు తన పాదయాత్ర. అదే భువనేశ్వరి గారు, శ్రీమతి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 3-4 రోజులు ఇక్కడ ఉంటే 3-4 రోజులు అధికారులు కూడా చెప్పి ఈ నియోజకవర్గానికి కోడలుగా వచ్చింది, వెళ్ళేంత వరకు గౌరవంగా చూసుకోవాలని చెప్తారు. చివరికి వరదలు వచ్చి చంద్రబాబు గారు రాయలసీమకు వచ్చినప్పుడు గౌరవంగా లేచి నమస్కరించాలే తప్ప నేను కామెంట్ కూడా చేయలేదు. మీరే సాక్ష్యం, ఈరోజు చెప్పడం లేదు. నేను గౌరవంగానే ఉందాగానే వ్యవహరిస్తున్నాను. మీరు చెప్పండి, 5 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పలానా ప్రెస్ మీట్ పెట్టి నాని గారిని కానీ శ్రీమతి నాని గారిని కానీ నేను ఎప్పుడు నాకు మాట్లాడితే చెప్పండి. నేను ఎప్పుడు అలా నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, నా లక్ష్యం ఏదో, నా బాధ్యతలు ఏదో, నా బాధ్యతల వైపు నేను పరిగెడుతున్నా. అదే రకంగా విమర్శ చేయడం కాదు. 5 సంవత్సరాల్లో శ్రీమతి నాని గారు కానీ వాళ్ళ నాని గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎప్పుడైనా ఒక చిన్న కేసు 5 సంవత్సరాలు నమోదైంది చెప్పండి. చెప్పండి 5 సంవత్సరాల్లో ఒక చిన్న కేసు నమోదైంది చెప్పండి. నా ఉద్దేశం అది కూడా కాదు. చివరికి నాన్నగారే స్వయంగా నా సొంత బామార్తను కొట్టారు పాకాలు. ఎవరైనా మీరు ఆలోచించండి, నా సొంత బామార్తిని మా భార్య కన్నును కొడితే, మా జన్మలుగా భార్య కన్ను కొట్టినప్పుడు భార్య జన్మలు ఒప్పుకోదు. నా భార్యని కన్వెన్స్ చేసుకున్న ఉద్యోగాన్ని పాపనాలు మనకు వద్దు వాడు పాపనాలు పోతాడు వద్దని చెప్పి వదిలేను. నాన్నగారు కొట్టలేదని చెప్పండి, నా మామార్తను కొట్టలేదు, పబ్లిక్లో కొట్టాడు.
కొట్టా కూడా నేనేం చెప్పాను భార్య కూడా భార్య ఎవరు ఆవేశపడుతున్నా ఉద్యోగం నా మాటనే పోతే కర్మ కొట్టాడు కారణం లేకుండా కొట్టాడు కేసు కూడా లేదు మనం ఎవరో స్టేషన్ కూడా పిలిపించాను కొట్టలేదు నేను చిన్న కామెంట్ కూడా చేస్తాను నా మామూలు కొడితే కూడా అదే రకంగా మీకు చెప్తున్నా ఆర్టీఓ ఆఫీస్ మీద నా మీద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా నా కొడుకు నామినేషన్ రోజు ఇల్లు వస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతిదాడి చేయడం కానీ ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను అవమానాన్ని భరించాను తప్ప చిన్న చేయడం తనకు బ్రహ్మాండమైనటువంటి క్వారీలు ఉన్నాయి నేను మీ ద్వారా అడుగుతున్నాను ఈ 2 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పెద్ద క్వారీలు రన్ అవుతున్నాయి చిత్తూరులో రన్ అవుతున్నాయి ఒక గంట ఒక రోజు కాదు ఒక గంట ఎప్పుడైనా క్వారీ మూసారని చెప్పండి నిజంగానే ప్రతీకారం పోవాలనుకుంటే ఎలక్షన్ ముందు అతను చేసినట్టు అనేది రెక్కి నిర్వహించారు చాలా చేశారు అయినా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోజు కాదు ఒక గంట తన క్వారీ మూసింటే చెప్పండి ఒక్కసారి తన క్వారీ పైన జనరల్గా విజిట్ చేసే అధికారులు ఆ రోజు ఆ నుంచి వాళ్ళ బంధువుల ద్వారా వస్తే అధికారులు చెప్పినటువంటి మాట నేను ప్రమాణంగా చెప్తున్నా బై గాడ్ చెప్తున్నా నేను చెప్పినటువంటి మాట నాని గారి అనే వ్యక్తి నాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు రాజకీయాలు వేరు వ్యాపారం వేరు వ్యాపారంలో దెబ్బ కొట్టడం అంటే కడుపు కొడితే పాపం ఆ పాపం నాకు వద్దంటే అధికారం ఎన్నాడు ఆ రోజు ఒకసారి మనమంతా మాట్లాడంటే క్వశ్చనే లేదు నిజంగా చెప్తున్నా అతను భార్య ఒక గంట మూసినామని నేను అంగీకరిస్తున్నా కడుపు కొడితే ఆ పాపం బై గాడ్ చెప్తున్నా ఆ పాపం నాకు వద్దని చెప్పాను ఒక గంట కోర మూసినా అతను కడుపుకి కొట్టేది అవుతుంది నేను చేయకూడదు నేను ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న చంపకుండా కొట్టింటూ చూపించుకుంటాం ఒక మనిషిని కామెంట్ చేసుకుంటూ చూపించండి చూద్దాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కరిపైన ఒక కేసుతో చూపించండి చూద్దాం ఎంతకైనా ఉందాగా నేను ఎలా ఉండాలి నాకు అర్థం కాకుండా ఉంది నేను ఎలా ఉందాగా నాకు ఉద్యమాలు తెలియదా ఉద్యమాల నుంచి రాలేదా నేనేమన్నా అమెరికా నుంచి రాత్రి దిగాను నేనేమన్నా నేను కింద నుంచి వచ్చినాను ఈ కష్టాలు చూసిన వాడిని నా మీద 88 కేసులు పెట్టారు ఒకటే అడుగుతుంది చాలా ఇల్లీగల్ చాలా చేశారు ఎన్ని చేయకూడదో అన్ని ఆరోపణలు చేశారు నేను అడుగుతున్నా నిజంగా ఇల్లీగల్ వ్యాపారాలు ఒక్కరు చేస్తుంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అంత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే నన్ను వదులుంటాడా నన్ను జైలు పంపుడా కేసులు పెట్టుడా 5 సంవత్సరాలు ఇల్లీగల్ యాక్టివిటీ ఒక్కరు చేస్తుంటే ఒక కేసు పెట్టారని చూపించమని చెప్పండి ఎంతో అధికారులతో కార్యకర్తల కోసం ఫైటింగ్ ఆ ఇల్లు కొట్టాల్సిన ధర్నాలు ఈ రాష్ట్రంలో కూడా నిరసన అది కూడా తెలుగుదేశం పెట్టిపోయింది ఇలా అధికారులతో చేశాను పోరాటం అధికారులు మీరు బ్యాలెన్స్ గా ఉండాలి కానీ అధికారులతో పోరాటం చేసిన 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులపై కానీ వ్యక్తులు ఏ రోజు పోరాటం కలెక్టరో ఎస్పీనో ఎంఆర్ఓనో ఆర్టీఓనో మా వాళ్ళకి న్యాయం జరగాలని ధర్నాలు చేసి నేను అనేక సార్లు జైలుకి వెళ్ళాను తప్ప ఇల్లీగల్ యాక్టివిటీ నేను చేస్తుంటే చంద్రబాబు గారు వదులుంటారా నన్ను కేసు పెట్టి నన్ను మధ్య చూపారా చెప్పండి ఈరోజు చేశారు సరే మేము ఇంజక్షన్ తోలేస్తాం తీసుకోండి ఆరోపణలు చేసుకోండి ఎన్నికలు అయిపోయినాయి ఏం మాట్లాడినా కూడా ఏమి చెప్పుకోవడం లేదు కానీ నిజంగా భగవంతుడు తెలుసు తను చేసిన ప్రతి అసత్య ఆరోపణ వ్యక్తిగత ఆనందం ఉంటారు మిత్రులే ఉంటారు వ్యక్తిత్వాన్ని కించపరుస్తుంది ఇంత దుర్మార్గంగా చేసినా కూడా నేను భగవంతుడు ఒకటే కోరుకున్నా భగవంతుడు నేనేంటో నీకు తెలుసు నా మనస్తత్వం ఏంటో నీకు తెలుసు నువ్వు తెలుసుకో స్వామి చాలు ఎవరు సమాధానం చెప్పాలి అవసరం లేదని నేను చెప్పిన ఒకటి మన భగవంతుడు చెప్తున్నాను ఒకటి నీకు తెలిస్తే చాలు భగవంతుడా మంచోడో చెడ్డోడు నీకు తెలిస్తే చాలు నేను ఒక్కరోజు తిరిగి కామెంట్ కొట్టాను రోజు అసలు మీరే సాక్షి ప్రెస్ మీట్ పెడితే ఎంత దుర్మార్గంగా తిడతారో మీరు ఒకరు తిడితే పర్వాలేదు ఒకరోజు భార్య తిడుతుంది ఒకరు భర్త తిడతారు ఒకరు కొడుకు తిడతాడు ఒకరు భార్య తిడతారు నేను అడుగుతాను ఈరోజు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టండి చెప్పచ్చు ఒక వ్యక్తి నేనే కాదు మా ఎంపీలు ఉన్నారు మా జడ్పీడీసీలు ఉన్నారు మా నాయకులు ఉన్నారు ఒక్క వ్యక్తి 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిని కామెంట్ చేస్తుందో చెప్పండి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ఉంటుంది మనం అందరూ చేయగలిగినంత మంచిగా చేద్దాం తప్ప ఒకరిని మనం కించపరచకూడదు ఒక వ్యక్తిత్వాన్ని మనం తప్పుపట్టకూడదు మన పనులు చాలా ఉన్నాయి ప్రజలకు చేస్తుంది అనుకున్నాం తప్ప నేనే కాదు నియోజకవర్గంలో ఒక కార్యకర్త కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేయలేదు ఎందుకు బాధ్యతగా ఉన్నాం ఉండాలనుకున్నాం ధర్మం అనుకున్నాం కూడా ఈరోజు మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాం మీకు ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 175 మంది ఎమ్మెల్యేల భార్యలు ప్రచారం చేస్తారు భార్య భర్త ప్రచారం చేస్తారు కానీ చాలామంది చిత్తూరు జిల్లాలో మన తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా తీసుకో ప్రచారం భార్య చేసి ఇంటికి వెళ్తుంది తప్ప భర్త ఒకరోజు భార్య ఒకరోజు పాప నాకు తెలియదు కానీ శ్రీమతి నాని గారు వాడు
ఎదవా గుర్తుందా ఒక రాసుకెళ్ళి ఇటు అంటుంటే ఆడపడి అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియో చూపించండి. వాడు వీడు రాసుకెళ్ళి ఎదవా ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టావా? మీ జోలికి వచ్చావా? మిమ్మల్ని ఏమన్నా ఏం లేనప్పుడు అతను దుర్మార్గంగా చెప్తారు నాని గారు. శ్రీమతి నాని గారు ఏమో తను కూడా చాలా నేను ఎప్పుడు మీరే సాక్షి. నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిసి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాడికల్ హోంవర్క్ బాగా పెరిగినట్టుగా నేను ఎప్పుడు కూడా మా ఆడమనిషిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయను. తప్పుగా కాదు, చూడడం కాదు, కామెంట్ కూడా చేయను. ఆడమనిషి అంటే అది గౌరవించే నేను ఒక ఆడమనిషి వాడు వీడు ఎదో అని చెప్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి సార్. ఇంకోళ్ళు అంటారు మీరు చూశారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు? సంఘటన జరిగిన తర్వాత ఎంత ఉదారంగా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 hours ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాలు కట్టి వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అదే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది నాకు కాదని చెప్పండి వీడియో, అది యాక్టివ్ ఉన్న వీడియో నాకు కాదని చెప్పండి. 2 hours కంతా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొంచెం అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరు జనాలకు తీసుకోవడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనసాంతి రాకుండా వస్తుంది ఉద్యోగస్తులు, పబ్లిక్ ఏం జరుగుతుంది? అదే దాని నా మీద జరిగింది. ఇంటికి వెళ్ళిపోయాం కదా, నువ్వు కూడా 10 మీటర్ల ముందుకు వెళ్ళిపోయింది సరిపోయింటుంది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ పట్టుకుని లోపలేస్తే తాను తీస్తారు, కాళ్ళు కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరించాం. అది కూడా తప్పు ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, అసలు హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నీ వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ధనాపాయం వచ్చిందని, నాన్నగారు ఇది జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో డ్యామేజ్ అవుతుంది ఆలోచించాము. నేను చెప్తున్నాను, విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతుంది. నా ఉద్దేశం నాన్నగారు ఒక మాట అనాలని కాదు. మీరే చూసారు యాక్టివ్గా ఉన్నారు. 2 hours ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాకూడదు కదా. మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం జనాలు మంచి పేరు తెచ్చుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు పెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను అలా చెప్తున్నాను. ఈ అయిన తర్వాత నిజంగా ఆయన PhD నేను ప్రొఫెసర్కి వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీ, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎల్ యూనివర్సిటీ చైర్మన్, లా కాలేజ్ చైర్మన్, 25 సంవత్సరాల ముందు తిరుపతి 27 సంవత్సరాల వయసులో తిరుపతి జెడ్పీటీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అది చిన్న వయసులో పాలకమండలి సభ్యుడు, 43 years ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోవాలి. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెళ్ళిపోవాలనే 2 years ముందు వెళ్ళిపోయినా. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే కాన్ఫరెన్స్తో భావోద్వేగ సంబంధం ఏర్పడతారు, ఎమోషనల్ బాండింగ్ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు నిజంగా లేదు ఇంట్రెస్ట్. మా ఇంట్లో చాలా ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు. వాడు నాకు గుర్తాను, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేలంలో చదివాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో చదివాడు. మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచం టాప్ 10 యూనివర్సిటీ ఫార్మసీ డిస్టెన్స్లో పాస్ అయ్యాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతా, బ్యాంకింగ్ అకౌంటింగ్ మార్కెటింగ్ వెళ్ళిపోతా, నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి మీకు చెప్పేటప్పుడు అనమాట, మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది, వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను ఎట్లా ప్రొఫెసర్కి వెళ్ళిపోదాం అనుకున్నా, నేను ప్రొఫెసర్కి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరు కాన్ఫరెన్స్తో ఉండాలని అతను పెట్టడం జరిగింది. ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నాం, దాన్ని అంటున్నారు దాడులు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. కానీ మా లక్ష్యమే వేరు, మా ఆలోచనలే వేరు, నాకున్న బాధ్యతలే వేరు. దీనికోసం సమయం వేస్ట్ చేసుకునేంత అమాయకున్నా ఈ గొడవలు చేసి నూతులు పడి కొట్లాడుకోవాలనుకుంటున్నాను. నా చదువుడు అయితే నేను ఎదగాలనుకుంటున్నాను, నా అనుభవం అయితే నేను పైకి ఇంకో స్టెప్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది నాకు ఆసక్తే లేదు కదా. నా కొడుకు కొంచెం ఈరోజు కూడా చెప్తున్నాను. నా కొడుకు మొన్న అడిగాడు, నేను ఎట్లుంటుంది ఎలక్షన్ అన్నాడు. ఒకటే చెప్పాను, ఆ రోజు నువ్వు రాజకీయాలు వద్దనుకున్నావు. నేను చెప్పాను,
మనకి కాన్ఫరెన్స్కి ఒక మంచి ఆత్మీయ బంధం ఉంది, నువ్వు కంటెస్ట్ చేయాలి. నువ్వు కానీ ఓడావా, నీకు నచ్చిన ప్రొఫెసర్ నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలను అంగీకరిస్తారు, జీవితాంత ప్రజలతో ఉంటావు. నువ్వు రెండే మార్గాలు. నా కూడా చెప్పినటువంటి మాట నీకు క్లారిటీ చెప్తా. నువ్వు ఓడావా, నువ్వు వెళ్ళి నీకు నచ్చినటువంటి ప్రొఫెసర్ అనుకొని నీ చదువులు ఉపయోగించుకుని ఒక మంచి ఇండస్ట్రీస్గా బిజినెస్ మ్యాన్గా డెవలప్ అయ్యింది. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలు గుర్తించారు, గౌరవించారు, జీవితాంత ప్రజలతో ఉండిపో. నువ్వు రెండే ఆలోచన. ఇంత క్లారిటీగా ఉన్నాను. ఓట్ల దానికి వచ్చింది ఏందో చెప్పా, గెలిచిన దానికి వచ్చింది ఏందో చెప్పా. ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఇంతతో దాడి చేయాల్సిన అవసరం మాకెందుకు? దాడులు చేసి ప్రచారం మాకు అవసరం వ్యక్తిగతం చేస్తాం, మాకు ఎవరి పైన ఉంది? వ్యక్తిగత చేస్తాం మా పైన ఉంటే, వ్యక్తిగతంగా అంత టార్గెట్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు నేను పార్టీల మీద కదా, పార్టీలో ముఖ్యమంత్రి గారి సన్నిధితో నేను కూడా ఒకటి కదా. ఇంత అధికారం నా చేతిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న ఇబ్బంది పెట్టుంటే చెప్పండి. ఎందుకు చేయాలి? నేను ఆ ఫీల్డ్ మాకు అవసరం లేదు కూడా. నేను అంటే చెప్తున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను. మా గురువు చెప్పాడు, కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు చెడిపోడు రా. నేను ఈరోజు అదే నమ్ముతాను, కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు ప్రపంచంలో చెడిపోరా, తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు తప్ప జీవితంలో ఎప్పుడు చెడిపోవాలంటాడు. నేను కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకొని బతికేవాడు. కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుని నాకు ఎప్పుడు చెడు జరిగింది నాకు నమ్ముకో. నా కొడుకు క్లియర్గా చెప్పాను, నేను ఓట్లను అనుకున్న ప్రభుత్వం ఏంటి జీవితంలో సక్సెస్గా రా, గెలిస్తే చిన్న ముసలి ప్రజలు అంగీకరించారు, ప్రజలతో జీవితాంతం ఉంటారా అని చెప్తా. అంత క్లారిటీగా ఉన్నప్పుడు మాకు ఎవరి మీద దేశం రాదు. మీకు ఈరోజు చెప్తున్నా మీకు. కాబట్టి మీరు ఆలోచన ఇంకోటి చెప్తాను. నా పంచాయతీ ఉంది, నా పంచాయతీ 65% పోలింగ్ జరిగింది. వాళ్ళు అడిగారు, తెలుగుదేశం పంచాయతీలంతా కూడా 92, 95 రిగ్గింగ్ చేస్తున్నారు, మిగిలిన ఓట్లు వేస్తున్నారు, తుమ్మలగుంట్లు వేద్దాం ఒకటే చెప్పాను. మా కొడుకు చెప్పిన, మా ఇంట్లో చెప్పిన, బంధువులకి అందరూ వేరే మనం మంచి చేసాం. ఆ మంచి గుర్తు ఎప్పుడు తెలుస్తుందంటే, ఎవడు ఓటు వాడిని ఏం ఇస్తున్నా 60% కాదు, 65% కాదు, ఎంతలా పోలింగ్ కాదు, కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో తెలియాలి. మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా వస్తాం, తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం తెలియజేసిన రోజు మనం గుర్తు చెప్పాం. 65% తుమ్మలగుంట పోలింగ్ ఎందుకు అవుతుంది? ఎందుకని తీయాలనుకుంటే ఎవరు నిలబడుతున్న కూతుళ్ళు అక్కడ? మా ఊరంతా ఒకటిగా ఉన్నప్పుడు, 90% ఒకటిగా ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా, 65% పోలింగ్ అయింది కదా. 65% పోలింగ్ ఎందుకు అర్థమేమి? నేనే చెప్పాను క్లియర్గా. మనకు వద్దు, మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు, ఒక ఓటు కూడా మనం తప్పుగా మనకు వేయించకూడదు. ప్రజలు ఓటు వేయని రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రజలు మనకున్న స్థానం ఏంటి, ప్రజలు మనం అంటే ఉన్న గౌరవం ఏంటి కొంచెం తెలుసుకుందాం ఒకసారి, వదిలేయని చెప్పారు. మీరు ఆలోచించాలి ఒకసారి కూడా. ఆత్మీయులారా, నేను చెప్తాను ఈరోజు కూడా, నాన్నగారు కూడా, నా శ్రీమతి నాన్నగారు కూడా, రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు. రాజకీయం కూడా జీవితంలో చేయాలంటే లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్టర్గా ఉండకూడదు, నాయకుడు అనేవాడు ఎప్పుడు తన చెప్పారు. చంద్రగిరిలో ధర్నా చేశారు. చంద్రగిరిలో ధర్నా చేస్తూ ఆ రోజు కిరోసం తెచ్చిపెట్టుకోండి, ఇంట్లో కిరోసం తెచ్చిపెట్టుకొని నన్ను ఆలోచించిన పోసుకుంటా, ఆలోచించి ఆత్మహత్య చేసుకుంటారండి. అధికారులు కొంచెం నడుపుకున్నారో చేశారు. ఆర్టీ ఆఫీస్కి వచ్చారు, పెట్రోల్ పోసుకున్నాను. ఆర్టీ ఆఫీస్ ఏమని, ఈ పెట్రోల్ పోసుకొని ఓట్లు దొంగోట్లుండా మీరు సూసైడ్ చేసుకుంటారండి. ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్ లోకేష్ గారిని సపోర్టున్నారు. లోకేష్ గారి సమక్షంలో నాకు కానీ ఓటు వేయకపోతే 4 గంటల తర్వాత నా శవం చూస్తారనేది మాట్లాడాడు, నేను చచ్చిపోతారనేది మాట్లాడాడు. నేను అడుగుతున్నాను, తన వీడియోలు పెట్టారు, వాట్సాప్లో పెట్టారు, చాలామంది చూపించారు. తను ఓటు వేయకపోతే తను ఏదో చేసుకుంటే 4 గంటల తర్వాత నేను ఉండను అని చెప్తున్నాడు. ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసం ఇలా ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడుతున్నాడు. నేను కౌంటర్ ఇద్దామంటే నేను ఆ రోజు ఒకటే చెప్పాను, మరి లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా నాయకుడు ఎప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు కావాలి. ఒకటి ఇబ్బంది వచ్చిన బుద్ధం తట్టేవాడు నాయకుడు కావాలి. ఒక చిన్న ధర్నా చేసి సూసైడ్ చేసుకున్నారు, దొంగోట్లని సూసైడ్ చేసుకున్నారు. నా ఓటు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, 4 తర్వాత నా శవం చూస్తున్నవాడు నాయకుడు ఇప్పుడు కాలేదా? పదవులు రావచ్చు రాకపోదు, కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు, నువ్వు వదిలేరని చెప్పి నాకు అన్నం ఇప్పుడు కౌంటర్తో ఉంటే అవసరం వదిలేస్తాను. నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు దానికి ధైర్యం రావాలి. ఎంత ధైర్యం రావాలంటే బాధపడేవాడిని ఓదార్చగలగాలి, భయపడేవాడిని ధైర్యం చెప్పగలగాలి, నడిపించగలగాలి.
నడిపించగలిగే నాయకుడు అవుతారు తప్ప నేనేదో చేసుకుంటాను నాకు జరగకపోతే అనేవాడిని నాయకుడు ఎలా అవుతాను నాకు అర్థం కాదు. తప్పట్లేదు కాదు. ఇప్పుడు ఆ మాట అనేది నోట్లో ఎప్పుడు ఏ నాయకుడు కూడా రాకూడదు. ఒక్కసారి నోట్లో ఒక్కసారి నేనేదో చేసుకుంటా ఆత్మహత్య చేసుకుంటా ప్రతిదానికి అనే వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం, ఆ మనస్తత్వం తనకు అలవాటు అయిన తర్వాత తనకి ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉంటుంది. మీరు గుర్తుపెట్టి మీకైనా కూడా నాకైనా కూడా నా బిడ్డలకైనా కూడా చెప్తున్నాను, తన మీద తనకు నమ్మకం లేనివాడు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడు అది చేసుకుంటే ఇది చేసుకుంటాను. ఇప్పుడు అనకూడదు నాయకుడు అనేవాడు తనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జీవితంలో ఎప్పుడు కూడా నాలుగాలు కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా అలా నువ్వు మాట్లాడినావంటే నీ కింద ఉన్న వాళ్ళకి ముందు ధైర్యం తెచ్చిపోతావు. ఫస్ట్ నీకు పదవులు పక్కన పెడతాం, కింద ఉన్న ధైర్యం తెచ్చిపోతే నీకు ముందు ధైర్యం పోతుంది, వాళ్ళ ధైర్యం పోతుంది. నాకన్నా పెద్దోడు ఆయన నిజంగా ఆయన కూడా చెప్తున్నాను కూడా ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడి ఎలక్షన్ ముందు చెప్పలేదు. కానీ అలా ఎందుకు చెప్పలేదంటే నేను కౌంటర్ చెప్పినది కూడా తను 4వ తేదీ తనకు ఓటు వేయకపోతే తను ఓడిపోతే 4వ తేదీ తర్వాత నేను ఉండను అనే మాట మాట్లాడుతున్నప్పుడు జనాలు అట్లా నన్ను ఓటేస్తే వీళ్ళు వదిలి రాదు. నేను కౌంటర్ ఇస్తామంటే వద్దని చెప్పి ఇది ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిపోయింది, బ్యాట్ బాయ్ స్ట్రాంగ్ గెలిపని ఇప్పుడు చెప్తున్నా, నాన్న కూడా చెప్తున్నా. ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకు. ఒకసారి వాళ్ళ మాట్లాడడం ప్రారంభం చేస్తే భవిష్యత్తులో నీ మీద నీకు నమ్మకం పోయి నీ నాయకత్వం మీద అవతల వ్యక్తి నమ్మకం పోయి తర్వాత ఒంటరిగా మిగులుతారు. ఈరోజు నాకు అర్థం కాదు. నా మీద పోరాటం చేసినప్పుడు అనేక కేసులు పెట్టారు, సబ్ జైలు పెట్టారు, డిస్ట్రిక్ట్ జైల్లో పెట్టారు, సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, నార్మల్ సెంట్రల్ జైల్లో పెట్టారు, జైల్లో నన్ను కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు. పోరాటం కానీ ఏ రోజైనా కూడా మీరే చెప్పండి, నా నోట్లో ఏ రోజైనా కూడా ఇంత దాడులు చేసినా ఇంత కొట్టినా ఏం చేసినా నేను బయటకు వచ్చి ఇట్లా నిలబడ్డాను తప్ప ఇంత చేశారు కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే అలా మాట్లాడాల్సి వచ్చిన రోజు రాజకీయాలు ఉపయోగిస్తున్నాను. ఈరోజు చెప్తున్నాను అలా నాకు జరగకపోతే నేను ఏదో చేసుకుంటానని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మీ పిల్లలు కూడా చెప్తున్నాను, మా నాయకులు కూడా చెప్తున్నాను. అలా ఆలోచన వచ్చిన రోజు రాజకీయాలు వదిలేసి బాధ్యతలు సేద్యం చేస్తున్నాను. నాయకుడు ఇప్పుడు అలా ఉండకూడదు. ఇది నాకే వ్యక్తిగతంగా తన మీద లేదు, ఇది నాకు అవసరం కూడా లేదు, తన మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు చెప్తున్నా ఈరోజు మీ ద్వారా చెప్తున్నా, నాన్నగారికి చెప్తున్నా, ఆయనకి చెప్తున్నా, శ్రీమతి నాన్నగారు కూడా చెప్తున్నా. మాకు ఎవరి మీద వ్యక్తిగత దేశం లేదు, ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. నేను రాజకీయ ప్రత్యర్థి నేను చూసాను తప్ప నేను శత్రువు ఎప్పుడు నేను చూడలేదు. రాబో రోజుల్లో నిజంగా రాజకీయాల్లో ఇలాగే కొనసాగితే ఈ డీలిమిటేషన్ అయితే రాజకీయ ప్రత్యర్థి కూడా భవిష్యత్తులో మీరు మాకు కాకపోవచ్చు, నియోజకవర్గాలు సపరేట్ అయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత దాడులు చేయాలా, వ్యక్తిగత దేశం పెంచుకోవాలా, రాజకీయ ప్రయోజనం కోసం ఒక మనిషిని కేసుల్లో ఇరికించాలా అనేది మనకు స్టేట్మెంట్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి క్యాడర్లో పట్టు చదవకపోతుంది కాబట్టి తన క్యాడర్ అంతా భాస్కర్ రెడ్డి పట్టుబట్టి అరెస్ట్ చేపించి జైలుకి పంపిస్తున్నారు. నాకు అర్థం కాదు, కేసులు పెట్టింది మీరు, అరెస్ట్ చేసిన పోలీసులు, నేను అరెస్ట్ చేసి నా క్యాడర్ జైలుకి పంపించాను. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, దేనికి సమాధానం చెప్పాలో అర్థం కాదు. నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రామిస్గా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎలా మాట్లాడుతున్నారు నిజంగా చెప్తున్నాను కదా. నాయకుడు అనేవాడు ఒక నోటులో నుంచి ఒక మాట వచ్చిందంటే జడ్జిమెంట్ లాగా ఉండాలి, న్యాయ నిర్ణేతగా నాయకుడు ఉండాలి తప్ప సమయానుకూలంగా అబద్ధం చెప్పడం, మనిషిని బట్టి మనిషి మాట్లాడడం, పరిస్థితులను బట్టి తగ్గిపోవడం, పరిస్థితిని బట్టి నేను లీడర్ అనడం, ఇది చేస్తే తాత్కాలికంగా చాలా గౌరవంగా గొప్పగా కనబడుతుంది తప్ప దీర్ఘకాలంలో ఇది నిలబడదని కూడా చెప్తుంది. నేను సమాధానం చెప్పలేదు, తన చేసిన ఆరోపణకి నా జన్మలో నా వల్ల సమాధానం చెప్పలేదు. తన చేసినా శ్రీమతి నాన్నగారు చేసినా నా వల్ల కాదు, నాకు అది ఓపిక లేదు, నాకు ఆసక్తి కూడా అంతకన్నా లేదు. నేను ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, ఆత్మీయతలో మాట్లాడతాను, నాకు నిజంగా లేదు. నా లక్ష్యం కూడా అది కాదు, నాకున్న బాధ్యతలు కూడా అది కాదు. ఆ రెండు నాకు కావు. నా చదువును, నా అనుభవాలను నేను సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలనుకుంటున్న ఆలోచన చేయాలనుకుంటున్నాను అంతే తప్ప ఇవన్నీ చేయాలని నాకు లేదు మనసులో కూడా. అంటే భవిష్యత్తులో కూడా నేను అలాంటి ఆలోచన చేయను. మీ అందరి సంవత్సరాలు చెప్తున్నాను, నా కొడుకుని చెప్పినటువంటి మాట మీకంతా నా మనస్తత్వం తెలుసు. నేను ఎప్పుడు మీతో 3 సంవత్సరాలు మాట్లాడకూడదు, నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా నేను ఎలాగంటే అలా ఒక వ్యక్తిని ఇంతవరకు మాట్లాడినట్టు నేను ఎప్పుడు నాకు తెలిసి మాట్లాడను.
ఈరోజు అవాస్తవంగా మాట్లాడాలి, దాపరికంగా కూడా మాట్లాడాలి, మనసులో పెట్టుకుని బయటకు కూడా మాట్లాడుకున్న వల్ల కాదు. తను ఇన్నోసెంట్గా ఫీల్ అవుతా, నేను తక్కువ చేసుకుంటూ ఫీల్ అవుతా. ఆ పరపతి తెచ్చుకోండి. నా కొడుకు చెప్పినటువంటి మాట, అరే నేను కరోనాలో, వరదల్లో, పండుగల్లో, ఉత్సవాల్లో నా చేతనైనంత ఎక్కువ చేశాను, తక్కువ చేశాను, అసలు చేయలేదా, నా మనస్సాక్షిగా నా శక్తి మేరకు నేను 10 మందికి మంచి చేసే ప్రయత్నం చేశాను. నీకు ప్రచారం కూడా రాను. నాకు మీరు గమనించండి, ఒక్కరోజు ఒక ఊరికి పోయి ఒక ఇంటికి నా కొడుకు ఓటేమని అడగను. నా కొడుకు అడిగాడు, రాకపోతే నాకు ఎట్లా అడగదు. నేను నిలబడ్డప్పుడు మా నాన్న అంత లేదురా, నేను నిలబడ్డప్పుడు మా నాన్న ఇంటికి నేను కల్పించుకొని అడగలేదు. నా 25 సంవత్సరాలు జెడ్పీటీసీగా నిలబడ్డా. నువ్వు కూడా అదేవిధంగా నీ కష్టంతో నువ్వు ఎదగాలా, నువ్వే ప్రచారం చేసుకోవాలా, నువ్వే ప్లాన్ చేసుకోవాలా, నువ్వే జనాల నమ్మకాన్ని సంపాదించుకోవాలా, నువ్వే జనంలో ఉండాలని చెప్పి నిలవాలని చెప్పి నా కొడుకు చెప్పాను తప్ప ఏ తండ్రి కూడా ఒక గంటతో కోసం ఒక ఇల్లు కూడా నా కొడుకు కూడా మీరే సాక్షి. నేను ఎప్పుడు ఎక్కడ ప్రచారం చివరిలో విజ్ఞప్తి చేస్తాడు, ఒక రోజు ఆనందించు, కానీ ఒక్కటి చేస్తాను, ఒక్క రోజు ఒక గంట కూడా ఒక ఊరికి వెళ్ళి ఒక వ్యక్తిని నేరుగా కలిసి నా కొడుకు అడగదు, జనాలు అడగల. ఎందుకు అడగలేదంటే అది చెప్పిన మాట ఉంటే, ప్రజలు నమ్మకపోతే నీకు నచ్చిన ఫస్ట్ రాజకీయాలు పెద్ద ఆసక్తి నేను బలవంతంగా నెట్టాను. ఎందుకు నెట్టానంటే భావోద్వేగ బంధం, ఆత్మీయ బంధం ప్రజలతో ఏర్పడింది. ఈ బంధం కొనసాగాలంటే ఎవరో ఉండాలి ఇంట్లో అని చెప్పి మనం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నేను ఎనుకుంటే ముందు నుంచి నడిపిస్తే నువ్వు ఎప్పటికీ నాయకుడు కాలే. నువ్వే జనాల్లోకి వెళ్ళాలా, జనాల మనస్తత్వాలు తెలుసుకోవాలా, జనాల కష్టసుఖాలు తెలుసుకోవాలా, జనాల యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలా. ఎన్ని తెలుసుకొని నువ్వు సామాన్యుడిగా ఎదిగితేనే నువ్వు నాయకుడు అవుతావు. అది కూడా కారణం అవుతుంది. ఎప్పుడైతే నా కొడుకు వాడు జనం గురించి అర్థం చేసుకోకుండా ఒక భాస్కర్ రెడ్డి కొడుకుగా నాయకుడికి ఎదగడానికి ప్రయత్నం చేస్తాడో వాడికి ఎదురు వ్యక్తిని గౌరవించే విధానం ఉంటుంది. వాడి ముందు సంస్కారం పోతారు, సభ్యత పోతారు, వాడు అహం పెరుగుతారు. నాయకుడు అంటే ఇంత గౌరవం ఉంటుంది అనుకుంటారు. అది వచ్చిన తర్వాత నా కొడుకే సమాజానికి ప్రమాదం అవుతుంది. నాకు తెలుసు ఆ విషయం. అందుకే నా కొడుకు చెప్పా, నువ్వు పాదయాత్ర చేయలేకపోయాను, 1600 కిలోమీటర్లు వస్తుంది పాదయాత్ర చేయాలి. నేను ప్రజలు చాలాసార్లు మా ఇంట్లో కూడా నువ్వు బాగుపడ్డారు జనాలకి ఒక మండలానికి ఒక మీటింగ్ అయినా పెట్టుకున్నావు. నేను పెట్టని చెప్పి పెట్టడు. వాడు జనం కష్టం తెలిస్తేనే, ఓటు విలువ తెలిస్తేనే వాడు గెలిస్తే ఆ ప్రజలు గౌరవిస్తారు, నాయకులు గౌరవిస్తారు, సమాజాన్ని గౌరవిస్తారు. అది తెలియకపోతే వాళ్ళకి ఇందుకు కూడా ప్రమాదం అవుతారు, అహం పెరుగుతారు. మనిషి వద్దు అని చెప్పాను. నేను అలా కష్టపడి తిరిగాను కాబట్టి ఈరోజు చెప్తున్నా, కొడుకు అది చెప్పి ముందు కూడా చెప్తున్నా, నా కొడుకు ఓడాడా, వాడు మంచి వ్యాపారం కాబట్టి గెలిచాడా, జీవితంలో ప్రజలు తోడమని చెప్తాను. ఇంత క్లారిటీగా మేము ఉన్నాం. ఇంత క్లారిటీగా మేము ఉన్నప్పుడు ఒక వ్యక్తి పైన ఈర్షించుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఒక వ్యక్తి పైన దాడి చేయాల్సిన అవసరం లేదు, ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడి నొప్పించాల్సిన అవసరం మాకు లేదు, భవిష్యత్తులో కూడా చేయం. ఈరోజు ఇది పెట్టాల్సిన కారణం కూడా ఒకటే ఒకటి కాదు. ఆత్మీయుల ఈ ప్రశ్న ఒకటే ఒకటి, ఒక వ్యక్తిని మళ్ళా చెప్తున్నా, తప్పు పట్టాలా, విమర్శించాలన్నది నా లక్ష్యం కాదు. కానీ వాస్తవం తెలియకపోతే, వాస్తవం చూపించకపోతే, భాస్కర్ రెడ్డి ఏంది, మనం చూసిన భాస్కర్ రెడ్డి ఏంది, మనం దగ్గరకు గమనించిన భాస్కర్ రెడ్డి ఏంది, ఇలా జరుగుతున్న దాడులు ఏంది, ఇట్లాంటి చేస్తున్నాడు అనుమానం ఇది మీకు కలుగుతుంది, ప్రజలకు కలుగుతుంది, సమాజానికి కలుగుతుంది. ఇది వెళ్ళకూడదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మీతో ఆత్మీయ పాత్రికేయ మిత్రులతో మాట్లాడవలసి వచ్చింది తప్ప, వాస్తవాలు చెప్పవలసి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం ఉన్నది కాదు. రేపు కూడా చెప్తున్నా, ఒక వ్యక్తిని విమర్శించే వ్యక్తిని కాదు, ఒక వ్యక్తిని నెగుడుగా చూసే వ్యక్తిని కాదు. నాకున్న బాధ్యతలు వేరు, నాకున్న లక్ష్యాలు వేరు. నా సమయాన్ని వృధా చేసుకుని బావుడా కప్పలాగా మీరు కొట్టాడుకుంటూ ఉండాలని సిద్ధంగా లేదు. కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద దాడులకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, తప్పు చేసేవాళ్ళు సమర్థించే వ్యక్తిని అంతకన్నా కాదు. ఏదైనా నాకు తెలియకుండా తప్పులు జరిగితే కన్ను తప్పకపోయినా నేరుగా మీ ద్వారా చెప్తే కూడా నేను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నిజంగా దాడి జరిగింది అనుకున్న వెంటనే నేను చెప్పిన మాట ఏంటి తెలుసా మీకు, తన బంధువుకు ఫోన్ చేసి చెప్పాను, నిజంగా దాడి జరిగింది అనుకున్నాను. నేను కూడా దాడి జరిగింది అంటున్నారు, నేను నాన్నగారి ఇంటికి పలకరించడానికి పరామర్శం సిద్ధంగా ఉన్నా, వచ్చి తన కనుక్కో రమ్మని చెప్పి పరామర్శిస్తాను. కానీ నాకు సాక్షిగా చెప్పాను, తన మీద నిజంగా దాడి జరుగుంటే తన దాడి జరిగింది అంటున్నారు, నిజంగా నాకు జరగలేదు తెలియదు, దాడి జరిగింది అంటున్నారు, నేను తన ఇంటికి వెళ్ళి పలకరించడానికి పరామర్శం సిద్ధంగా ఉన్నా,
వీళ్ళు ఆయన కనుక్కో ఆ అన్నకి అభ్యర్థులు లేదు అంటే ఎందుకు వచ్చిన పరామర్శిస్తాను. ఎందుకంటే సాక్షి నేను దేవుడిని నమ్ముతా, మమత సాక్ష్యం తన బంధువులు చెప్పి పంపించారు. అంటే నా ఉద్దేశం కాలేనప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తాను. భవిష్యత్తులో కూడా ఎవరిని నేను శత్రువుగా చూడను, భవిష్యత్తులో కూడా ఎవరి మీద దాడులు చేసి ఆనందం పొందాలని అనుకోని ఎదగాలనుకోను. ఎదిగితే కష్టంతో ఎదగాలి, ఎదిగితే భగవంతుడు ఆశిస్సులతో ఎదగాల. ఈ రెండు తప్ప వేరే నమ్ముకోలేదు. మళ్ళా నేను చెప్తున్నా, నా బిడ్డలకి చెప్తున్నా, కష్టాన్ని దేవుడిని నమ్ముకొని పని చేయాలి తప్ప తప్పుడు మార్గాలు ఎన్నుకుంటే తాత్కాలికంగా ప్రయోజనం కనబడుతుంది తప్ప దీర్ఘంగా నిలవదన్నది నా పిల్లలకి చెప్పిన నాకున్న మనస్తత్వం కూడా చెప్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంత 5 సంవత్సరాలు ఉందాగా ఉన్నామో భవిష్యత్తు ఎలాగా ఉంటాం తప్పగా ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి. మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆత్మలను మీ అందరూ కూడా ఈరోజు ఈ సాయం సమయాన ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ నమస్కరిస్తూ సార్.